ఏమంటారు వీటిని? జొన్న 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 మొక్కజొన్న అంటారు. జొన్న ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి ఈడ? పిటకాయలు కాస్తానా? పిట్ట కావాలా? అంటే పిట్టలు దేనికి వస్తాయి? అవి జొన్న తింటానుకు అంటే మీ చుట్టాలా పిట్టలు? అంటే మీ చుట్టాలా పిట్టలు? పుట్టాలు కాదు, ఆ, తినటానికి వస్తాయి. అంటే నువ్వు పిలిచినావా లేకుంటే అవి వస్తాయా? అవి వస్తాయి, అవి ఎట్లా వస్తాయి? అట్లా తింటానని ఆ, తినటానికి. అంటే మీ బంధువులు అవుతాయి? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక ఇప్పుడు బంధులే, ఆ? ఇప్పుడు బంధువులు అయితే ఇక జొన్న ఉడితే బంధువులుగా పోతాయి ఆటింటికి. అవి ఆ, ఇప్పుడు బంధువులు అవుతాయి కదా, ఇంటికి వస్తాయా? ఇంటికి చేనుకి వస్తాయి. అవి ఆ, ఆ. అయితే అంటే నువ్వు పైసలు ఇచ్చి పిలుస్తావా లేదా గిట్లని పిలుస్తా? అట్లా అట్టుగానే వస్తాయి. అవి పైసలు ఇచ్చలేదు ఏం చెప్తాను మరి అవి వచ్చినాక? అడ్డు అని వాటిని నిలగొట్టాను. ఎలా కొడతానా? ఆటికి నీకు గొడవలు ఉన్నాయా ఏమన్నా? గొడవలు లేవు, తినుడు అవి మేము నీళ్ళు తింటే మేము ఎక్కడ తినడు అని వాటిని నిలగొట్టాను. ఆ, ఇప్పుడు జొన్నలు తిన్నాక నీళ్ళు ఎక్కడ తాగిస్తున్నావు మరి? నీళ్ళు అయ్యేంటి అక్కడ ఉన్నాయి మాడు కాగావు. సరిపోయారు ఇద్దరును. ఆ మడుగులను తాగుతానా? మడుగులు తాగుతాయి. వాటికి ఎట్లా తెలుస్తుంది అన్నట్టు? ఇప్పుడు నువ్వు వాటికి పోయి చెప్తావా లేకుంటే అయ్యి వస్తాయా? అవి వస్తాయి, చూస్తాయి మీదకెళ్ళి తినేస్తూ ఏడు ఉన్నదని చూసి వస్తాయి. ఇక తినేటి అని తినేస్తూ అయితే తినాయి. ఇప్పుడు ఆ పత్తి చేరు ఉంటుంది, పట్టిని తింటాయి తినాయి. వాటికి ఎట్లా తెలిసిపోతుంది తినేటి అని చెప్పేసి? ఈ మీదకెళ్ళి అది చూస్తాయి కదా, చూసినప్పుడు తెలిసిపోతుంది ఇక మేము తినేటి అని. మనకి ఏర్పడదు కదా ఒక్కొక్కసారి. అంటే ఎవరైనా చెప్తారా మరి? అది చెప్పులే అది తెలుస్తాయి అవి తినేటి అని తెలుస్తాయా? ఏ ఊరు మీది? రేపేనా. అంటే ఇప్పుడు పిట్టలు తరమడానికి వచ్చినావు. ఇప్పుడు పిట్టలు తరిమితే అయిపోతున్నాయా మరి? ఇక పోతాయి వర్షాలు పట్టాలి. ఇప్పుడు జొన్న సేనాని మేము అడిగితే మాకు చెప్పినావు, పిట్టలు గీడ చెప్పినావు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? చెప్పలే ఆడి అవి తెలుసుకుంటే లేకుంటే ఆన్లైన్ లో సర్చ్ చేస్తాయా? అవి తెలుసుకొని వస్తాయి తినేటి సొమ్మ. ఇట్లా చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు శత్రువులు? చెప్పేటోళ్ళు ఎవరు లేరు వాటికి. అవి నీకు శత్రువులు ఉండొచ్చు, పిట్టలు అట్టగే ఎందుకు వస్తాయి చెప్పు? లేరు, అవి వస్తాయి. వాటికి చెప్పేటోళ్ళు శత్రువులు ఉంటారు కదా. అయితే మరి పిట్టలు అట్టే ఎందుకు వస్తాయి? వాటికి చెవులు ఉంటాయా? ఉన్నాయి, మనకు అటు చెవులు, నోరు, ముక్కు అన్నీ ఉన్నాయి. దానికి లేకుంటే ఏమున్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు మరి నాకు ఎప్పుడు కనబడలే అయితే చెవులు. కోడికి ఉంటాయా? కోడికి చెవులు ఎవరు తెలియదు. ముక్కు ఉంటుందా? కోడికి ముక్కు ఉంటుందా? ఆ ముక్కు ఉంటాయి, ఇక్కడ రెండు పొక్కలు ఉంటాయి. వాటికి కూడా అట్లనే ఉంటాయి. రెండు పొక్కలు ఉంటాయి. ఇలా 2 చెవులు, 2 కళ్ళు మన తిరగ ఉంటాయి కదా. గింజంతా ఉంటాయి కోడికి ఉన్నట్టు. దాంట్లో ఏమైనా పురుగు దొరికితే ఆడికి వినబడతాయా? పురుగు ఎట్ట దొరుకుతాయి వాటికి? చొర్రా ఎందుకు మనకు చీమలు చూస్తలేవా లోపల? అవి చీమలు అయితే దాకా ఉంటాయి. అవి లేచిపోతాయా? ఎవరితో లేచిపోతాయి? అడిగితేనే అయ్యపోతాయి. ఎవరితో ఈ 4-5 వస్తారు వాళ్ళు. 4-5 వచ్చి కడుపున తింటారు. 4-5 అట్టని కూడా లేచిపోతారు అందరు ఒకసారి లేచిపోతారా? వాళ్ళందరూ చుట్టాలా లేకుండా ఫ్రెండ్స్? వాళ్ళు పెంచులే. ఫ్రెండ్స్లేనా? అంటే వాళ్ళందరూ దావా చేద్దామని ఇటు వస్తారు. దావతి మనం కాదు ఎట్లా దావతి పోయినట్టు. మరి మందు తెచ్చుకుంటారా? మందుకి లేదు. ఇక మనం అంటే మందు కానీ అది ఏం మందు, అది నీళ్ళు అవి బతుకులే. మనం ఇప్పుడు గవర్నమెంట్ తో పోరాడి ఒక వనిషా పెట్టిద్దాం మరి వాటికి. తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అడ్డు ఆ నీళ్ళు ఉంటే మనం తాగుతాయి. పిట్టలు వస్తున్నాయి అంటున్నావు. వాటికి తోవ ఎట్లా దొరుకుతుంది? మీకు వెళ్ళి వస్తాయి కదా. వాటికి మీదకి వెళ్ళి తోవనా? అంటే రోడ్ వేసింది ఎవరైనా? చాలా సెకలు ఉన్నారా నీళ్ళు? లోడ్ ఏం కావు. ఈ పిట్ట పోతా అంటారు, దానికి కూడా ఉన్నాయి గట్టని పోతాయి. రెక్కలు లేవా? రెక్కలు ఉన్నాయి. మనకి ఎందుకు లేవు మరి రెక్కలు? మనకి లేవా? చేతులు ఉన్నాయి, చేతులతో ఎగరలేము కదా. ఎగరలేము కానీ దానికి బూరు ఉన్నది కదా, బూరుతో లేచిపోతుంది. మనకి బూరు ఉన్నదా? చేతులకు లేదు. ఆ బూరు ఉంటే మనకేం పని చేస్తుంది? రెక్కల బూరు ఉంటే లేచిపోతుంది ఏదైనా. వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఏమి ఉండదా? వాటికి ఏం లేదు. వాళ్ళకు పెద్ద మనిషి ఉంటాడా? వాళ్ళ పెద్ద మనిషి ఎవరు లేరు. వాళ్ళే. అయితే ఇప్పుడు పెద్ద మనుషులు వాళ్ళే, చిన్న మనుషులు అందరూ వాళ్ళే. మన తిరంగా ఒక పెద్ద మనిషి ఉండాలి. ఇప్పుడు లేడు కదా.
అయితే పెద్ద మనిషి ఉంటే ఏదైనా మనకు ఇప్పుడు తినడానికి వస్తున్నాయి ఇక్కడ. ఈ జొన్న కదా, జొన్న దాంట్లో దేంట్లో ఈ చేనులో తినడానికి వస్తున్నాయి. మరి రోజు వస్తే మన కోపం వస్తుంది కదా, కోపం వస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం చెప్పు? చెప్పుకుని లేదు ఇక దానికి కొమ్మ- అందుకే ఆటికి పెద్ద మనుషులు ఉండాలి. అది పెద్ద మనుషులు లేదు, అవి తినిపోకటే వాళ్ళు. మరి ఒకసారి అన్ని పిట్టల్ని ఒకసారి పిలువు, కూర్చోబెట్టి మాట్లాడదాం. అది అత్తాయి ఒకసారి మరి. ఇక పనులు ఉంటాయి కానీ ఇక మనం ఏదైనా మీటింగ్ ఉన్నదంటే పనులు ఓడగొట్టుకొని పోమా? మా పోతాం కానీ ఆటి ఆ మీటింగ్ ఆటికి ఉంటాయి కదా, మనకుంటారు మన దగ్గరికి వస్తాయి. పంచాయతీ గ్రామ పంచాయతీ దగ్గర పిలుద్దాం, పంచాయతీ పెడదాం. వాళ్ళకి పంచాయతీ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు కాకులకు ఒక కాకి చచ్చిపోతే అవి పోయి స్నానం చేసి అన్ని పంచాయతీ చేస్తాయి కాకులు, మనం చేసినట్టు. ఈ పిట్టలు కూడా వాళ్ళు పోయి చేసుకుంటాయి. 9 రోజులు చేస్తాయా మరి కాకులు? 9 రోజులు చేస్తాయా మరి కాకులు? ఎన్ని రోజులు చేస్తాయి కానీ చేసుకుంటాయి అవి. మరి మనం ఎప్పుడు విలువలే మరి. మనం విలువయ్యాయి ఆటిని మనం విలువాలి పోయినాడు అది తినాలి కదా. ఇప్పటి నుండి మనం ఒక పని చేద్దాం, కార్లు కొట్టిద్దాం, పంచుదాం. ఆటి గురించా? వాటి గురించి సరే కానీ కొట్టిస్తాం. ఏ పేరు అన్నావు? నానయ్యనా? పోతాం ఇక. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చెప్పి చేసుకోవాలి ఇంకేం. చెప్పి చేసుకోవాలి కాదు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సపరేట్ SST క్రియేషన్ ఛానల్ని చెప్పు. తీసే అంటే నాకు అని రాదు అది. అని అదే ఒకసారి నువ్వు అంటే గిట్ట వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మాకు వ్యూస్ వస్తాయి, నువ్వు ఫేమస్ అవుతావు. అత్తలే కదా వస్తుంది, ఎందుకు రాదు? ఒక్కసారి ట్రై చేయి మా గురించి, లేకుంటే నీ పిట్టల గురించి ఆయన పిట్టల గురించి ఎట్లా SST క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్సిడీ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. ఉంటా మరి. ఉండు. రైట్ మరి. బాయ్ అని చెప్పు. బాయ్ అక్కడ ఎవరికి బాయ్ అక్కడ చెప్పు ఒకసారి. బాయ్ అని చెప్పు. బాయ్ వీడియోలో చూసుకుంటే చెప్పు. బాయ్. హాయ్. సేమ్ టు యూ